తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రపల్లం గ్రామం దగ్గర అయితే ఉన్నాము. సో చంద్రపల్లం గ్రామం అనగానే ఒక యూనిటీకి ఒక మారుపేరు. సో లాస్ట్ ఇయర్ అంటే వినాయక చవితి అయితే కనుక మొదలైంది. ఈ యొక్క వినాయక చవితి నెల రోజుల ముందు నుంచే కనుక పండుగ వాతావరణం అయితే ఇక్కడ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత సంవత్సరం అయితే కనుక మొత్తం భీమిలి నియోజకవర్గంలోని మునుపెన్నడూ లేనట్టు విధంగా 34 అడుగులటువంటి విగ్రహాన్ని అయితే కనుక ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే హైదరాబాద్ టీంతో అయితే కనుక 41 అడుగుల విగ్రహాన్ని అయితే కనుక పెట్టడానికి ఒక కమిటీ అయితే నిర్ణయించుకుంది. దానికి సంబంధించి పనులు కూడా కంప్లీట్గా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో ఏదైతే కంప్లీట్గా పందిరి నుంచి టోటల్ మనకి రాజస్థాన్ నుంచి కొంతమంది వచ్చి అండ్ అలానే యూపీ బీహార్ నుంచి కూడా వచ్చి ఈ యొక్క బొమ్మను అయితే కనుక మట్టి బొమ్మని తయారు చేసిన పరిస్థితి. అండ్ అలానే నిమజ్జనం కూడా ఎక్కడ అవాంతరాలు ఏర్పడకుండా ఇక్కడే నిమజ్జనం కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ లాస్ట్ ఇయర్లో అత్యంత వైభవంగా జరిగినటువంటి ఈ యొక్క వినాయకుడి సంబరాలు, వినాయక చవితి నవరాత్రులు కూడా ఇదే విధంగా అయితే కనుక చేయనున్నారు. సో ఇంకెందుకు ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో గతంలో భీమిలి చేతిలో లేనట్టు విధంగా విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రపల్లికి సంబంధించి ఈ యొక్క గ్రామస్తులు ఒక యూనియన్ అంటే ఒక కమిటీగా ఏర్పడి ఊరంతా ఒకటే వినాయకుడు విగ్రహాన్ని పెట్టి ఒకే పూజ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా కమిటీ మెంబర్స్ అండ్ అలాగే గ్రామ పెద్దలు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన భీమిలి నియోజకవర్గం అలాగే 7వ వార్డులో చంద్రంపాలెం గ్రామంలో ఈ ఈ ఈ ఈ ఊరి వాస్తువులు అందరూ కూడా ఒకటే మాట మీద ఉండి 45 అడుగులు మట్టి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆల్రెడీగా పెట్టడం జరిగింది. అలాగే గత సంవత్సరంలో కూడా అలాగే పెట్టారు. కానీ ఈ గ్రామస్తులు ఏదంటే అది ఖచ్చితంగా చెయ్యాలని ఒక పట్టుదల వీళ్ళు మట్టి అంత కంపల్సరీగా ఉంటుంది. అందరూ ఒకటే మాట మీద ఉంటారు. అలాగే ఈ ఊర్లో ఇంకో రాముల వారి గుడి కడదామని చెప్పేసి కూడా పెద్దలకి కొద్ది కోరిక ఉంది. అది కూడా త్వరలోనే మొన్న ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది కూడా ఇది అయిపోయిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడి ఖచ్చితంగా అది కూడా చేస్తారని చెప్పేసి, కానీ మీరు అందరూ కూడా ఒకటే మాట మీద ఉంటే ఏ పనైనా సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను. మామూలుగా పోలిస్తే కనుక ఇక్కడ భీమిలి ప్రజలు కావచ్చు, ఏదైనా ఒక పెద్ద బొమ్మను చూడాలంటే పొన్నమరటో లేదంటే గాజువాకి వెళ్ళే పరిస్థితి ఉండేది. ప్రజెంట్ అయితే కనుక ఇక్కడే చూడొచ్చు. లాస్ట్ టైం కూడా ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూసిన పరిస్థితి ఉంది. మాకైతే మధురవాడ ప్రాంతంలో ఎప్పుడు కూడా చంద్రంపాలెంలో ఈ వినాయకుడి బొమ్మ పెట్టడం కూడా చంద్రంపాలెం గ్రామంలోనే పెట్టేవారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా చంద్రంపాలెంలో వినాయకుడి బొమ్మ పెట్టారంటే ఖచ్చితంగా 2-3 పోగ్రాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అప్పుడు స్వర్గీయులు మన పోతున వరమ గారు, అలాగే బైపిల్ లక్ష్మణ, అలాగే తులసి మన బాగాల లక్ష్మణరావు వీళ్ళందరూ పెద్ద మనుషులుగా ఉండేవారు. కృష్ణనాయుడు గారు వీళ్ళందరూ పెద్ద మనుషులుగా ఉండి ఒక మాట అంటే ఆ మాట ప్రకారంగా ఉండేవారు. అలాగే వాళ్ళు ఎలాగైతే ఉన్నారు ఈ కుర్రవాళ్ళు కూడా అందరూ ఒక మాట మీద ఉండి అలాగే నడిపిస్తారని చెప్పేసి కూడా. కానీ మేమైతే మాత్రం చంద్రంపాలెం గ్రామం ఏదంటే అది సాధిస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒకరికి కొంచెం కూడడం కొద్దిగా లేట్ అవుద్ది, కానీ మాట అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒకటే మాట మీద ఉంటారు. ఈ విగ్రహం కూడా దాదాపుగా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా గ్రామ పెద్ద మనుషులు కూడా ఇప్పుడు చెప్పడం జరిగిందండి. అందరికీ నమస్కారం అండి. పర్యావరణం పరిరక్షణలోని ఫస్ట్ మా 7వ వార్డు ముందు ఉంటుందండి. అందుకే ఉదాహరణ చంద్రంపాలెం యూత్ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయబోయే ఈ వినాయక విగ్రహానికి ఉదాహరణ. ఎందుకంటే భీమిలి నియోజకవర్గం పరిధిలోని 41 అడుగుల విగ్రహాన్ని చంద్రంపాలెం గ్రామంలోనే చేపట్టారు. చంద్రంపాలెమే కాదు విశాఖపట్నానికే ఇది అతి పెద్ద బొమ్మని మేము చెప్తున్నాం. రాబోయే కాలంలో యూత్ అందరూ కలిసికట్టుగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.